చెల్లి తన ఆస్తి అడిగితే గోడకేసి కొట్టి నేను ఆస్తి ఏమన్నా ఏమేమోనని ఇంట్లో తరిమేసినాడు ఒకడు, ఒక పక్క ఉన్నాడు. ఇంకో పక్క అసలు కోకాపేట అంటే ఇప్పుడు ఎలాంటి బూమింగ్ ఏరియా అంటే హైదరాబాద్లో ఒక కోకాపేటలో ఒక హై రైజ్లో ఓ 1500 ఎస్ఎఫ్టీ కొనాలి అంటే మినిమం 1.5 crore పడుతుంది అపార్ట్మెంట్. నేను చెప్పేది అటువంటి కోకాపేటలో ఆయన ఎప్పుడో భూమి కొనుక్కుంటే అది రేటు పెరిగితే అది కొన్ని కోట్లు అయితే ఇద్దరు చెల్లెళ్ళకి పిలిచి తలా ఎకరం రాసి ఇచ్చేసినాడు చిరంజీవి గారు. పోనీ ఆయన ఈ వయసులో అయితే చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు సరే ఆ గ్రోయింగ్ ఇయర్స్ లో ఆ ఫ్యామిలీలో ఫస్ట్ ఆయనే సెటిల్ అయ్యాడు. ఒక తమ్ముడిని ప్రొడ్యూసర్ చేశాడు, ఇంకో తమ్ముడిని హీరో ఆయనే చేశాడు. నే ఎక్కడా కూడా నేను సిగ్గుపడిన ఈ విషయం చెప్పడానికి. పవన్ కళ్యాణ్ ఎవరు తీసుకొచ్చారంటే చిరంజీవి గారే తీసుకొచ్చారు. గుండెమే చేసుకుని చెప్తాను నేను ఈ విషయం ఎవరికైనా సరే. ఆడు ఏదన్నా అనుకునేవాడు. ఇద్దరు చెల్లెళ్ళు, ఒక చెల్లికి పెళ్లి చేశాడు, ఇల్లు కట్టించాడు. ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్లి చేశాడు, ఇల్లు కట్టించాడు. చిన్న చెల్లిని డాక్టర్ చేశాడు. ఇంత చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయ్యి అంటే చిరంజీవి గారు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ అబ్బాయికి కూడా పెళ్ళయ్యి వాళ్ళకు కూతురు కూడా పుట్టింది. ఈ ఈ వయసులో కూడా తోబుట్టువుల్ని ఎలా చూసుకున్నాడు అనేది నాట్ జస్ట్ మనకు మాత్రం కదా, టోటల్ సొసైటీకి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిన ఆయన చిరంజీవి గారు. నిన్నగాక మొన్న నా తమ్ముడు ఆయన రైతులకి, కౌలు రైతులకి అంత డబ్బు, సొంత డబ్బు ఇచ్చేసాడని చెప్పి పిలిచి 5 కోట్లు విరాళం ఇచ్చాడు. 5 కోట్ల రూపాయల ఆస్తి కోసం అన్నదమ్ములు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని కేసులు వేసుకోవడం తెలుసండి నాకు. 5 కోట్లు ఇచ్చేసాడు అలాగా తమ్ముడు కోసం ఆయన. ఆ తమ్ముడు ఇంకో సంపాదించిన కోట్లని ఇచ్చాడులేండి, అది వేరే విషయం. కానీ ఒకటి ఆలోచించండి, ఒక వ్యక్తి కెరియర్లో సక్సెస్ఫుల్ అవ్వడం కాదు, ఫ్యామిలీ లైఫ్లో సక్సెస్ఫుల్, పర్సనల్ లైఫ్లో అసలు వేలెత్తి చూపించడానికి రిమార్క్ లేనటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అసలు ఎటువంటి గౌరవం ఎలాంటి వాళ్ళ దగ్గర చూశాడు. మీకు యూపీఏ గవర్నమెంట్ ఉంటే ఆయన్ని పిలిచి పద్మభూషణ్ ఇస్తుంది, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటే ఆయన్ని పిలిచి పద్మవిభూషణ్ ఇస్తుంది. గవర్నమెంట్లతో సంబంధం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా పైన ఎవరు అధికారంలో ఉన్నా అందరి దగ్గర సమానమైనటువంటి రెస్పెక్ట్ పొందగలిగినటువంటి స్థాయి ఉన్న వ్యక్తి చిరంజీవి గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన అపోజిషన్లో ఉన్నప్పుడు శరద్ పవార్ బయటికి వెళ్ళి నా ఆఫీస్ నుంచి అంటే బయటికి వెళ్ళి వెయిట్ చేయాల్సి లోపలికి రావాల్సి వచ్చింది. అది ఇతని స్థాయి. చిరంజీవి గారిది ప్రణబ్ ముఖర్జీ వెస్ట్ బెంగాల్లో మా అబ్బాయి కంటెస్ట్ చేస్తున్నాడా, నా ఒక రోజు వచ్చి నాకు ప్రచారం చేసి పెట్టు మా అబ్బాయికి అని చెప్పి ప్రణబ్ ముఖర్జీ ఫోన్ చేసినటువంటి స్థాయి చిరంజీవి గారు. ఒక టైంలో చిరంజీవి గారు టూరిజం మినిస్టర్ కింద ఉన్నప్పుడు పార్లమెంట్లో క్వశ్చన్ అవర్లో ఈ ఫారెన్ టూరిస్టుల మీద జరిగేటటువంటి కొన్ని అఘాయిత్యాల గురించి క్వశ్చన్ వచ్చింది. అది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది చిరంజీవి గారు యాజ్ ఎ మినిస్టర్ ఆన్సర్ చేసి తీరాలి ఆ క్వశ్చన్. కర్ణాటకలో ఎలక్షన్ జరుగుతుంది. సోనియా గాంధీ పర్సనల్గా రిక్వెస్ట్ చేసి మీరు కర్ణాటక వెళ్ళండి, మీ పదులు ఇక్కడ ఎవరైనా సరే ఆ క్వశ్చన్ తీసుకుంటారు అని చెప్పి రిక్వెస్ట్ చేసి కర్ణాటక ఎలక్షన్లో ప్రచారానికి పంపించింది సోనియా గాంధీ చిరంజీవి గారు. అది చిరంజీవి గారి స్థాయి. ఇప్పుడు ఏదైతే ఈ సోకాల్డ్ ముఖ్యమంత్రి ఉన్నాడో, ఈ ముఖ్యమంత్రి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత కడపోత్సవాలని చేస్తే దగ్గరుండి హెలికాప్టర్లో ఎక్కించుకుని చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్ కింద తీసుకెళ్లేటువంటి స్థాయి చిరంజీవి గారికి. ఇదే ముఖ్యమంత్రి సాక్షి అనే ఒక పేపర్ ఓపెన్ చేసుకుంటే ఓపెనింగ్ పిలిచి ఆయన దగ్గరుండి ఆయన చేతిలో రిమోట్ పెట్టి ఓపెన్ చేయించిన స్థాయి చిరంజీవి గారికి. ఈ రోజు అపోజిషన్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు గారు ఇంద్రా సినిమా 175 డేస్ ఫంక్షన్ ఆర్గనైజ్ చేశాడు విజయవాడలో. సో ఇది చిరంజీవి గారి స్థాయి. పార్టీలు ఇందులో ఏ పార్టీ, అన్ని పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ సంబంధం లేదు. నిన్నగాక మన ప్రధానమంత్రి గారు అల్లూరి సీతారామరాజు విగ్రహం ఓపెనింగ్కి, దానికి మెమోరియల్ ఓపెనింగ్కి అని చెప్పి ఇక్కడికి వస్తే స్టేజ్ మీద చిరంజీవి గారిని ఆయన ఏ రకంగా మర్యాద చేశారో మనం చూసాం. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్కి వెళ్ళినప్పుడు అమిత్ షా గారు వచ్చి చిరంజీవి గారిని ఎలా సత్కరించారో మనం చూసాం. రామ్ చరణ్ గారిని, చిరంజీవి గారిని ఉన్న హోటల్కి వచ్చారు ఆయన. సో రెస్పెక్ట్ అనేది ఆ మనిషి ఎలా తెచ్చుకున్నాడు అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, కష్టపడి చెమటోడ్చి ఇన్ని సినిమాలు యాక్ట్ చేసి, ఆయనకేం కేక్ వాక్ కాదు, అస్సలు కేక్ వాక్ కాదు కెరీర్ అనేది. ఓకే, పవన్ కళ్యాణ్ గారికో, రామ్ చరణ్కో, బన్నీకో, ఇంకొకళ్ళకో చిరంజీవి గారి షాడోలో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కష్టపడి ఉండొచ్చు సక్సెస్ అవడానికి. కానీ చిరంజీవి గారు అలా కాదు, ఆయనకి రాచమార్గం ఏం లేదు. ఈ తొప్పలు ముళ్ళు అన్ని క్లియర్ చేసుకున్న హైవే ఆయనే వేసుకున్నాడు.
నిజంగా అసలు తను తాను చెక్కుకున్న శిల్పం ఎవడైనా ఉన్నాడు అంటే ఇండస్ట్రీలో చిరంజీవి గారు. కొన్ని సొసైటీలో సామాజిక బాధ్యత పరంగా చూడండి. ఒకసారి వెళ్ళి ఏదైనా ఈవెంట్కి డొనేట్ చేసి వచ్చేయడం చాలా ఈజీ అండి. ఆర్గనైజ్డ్ చారిటీ చేయడం చాలా కష్టం. ఆర్గనైజ్డ్ చారిటీ చేయాలంటే డబ్బుతో పాటు సమయం కూడా వెచ్చించాలి దానికి. అంత ఈజీ కాదు. ఒక ఎప్పుడో ఒక న్యూస్లో పేపర్లో ఒక న్యూస్ చదివి మన అభిమానులు ఇలాగా ఇదేంటి ఎవరో సంథింగ్ ఒక ఒక ఆయన రక్తం దొరక చనిపోయాడు అని ఒక న్యూస్ చదివి నా అభిమానులు చాలా మంది థియేటర్ల దగ్గర అక్కడ టీ కొట్ల దగ్గర ఈ కలెక్షన్లు అవి డిస్కస్ చేసుకుంటున్నారు. వీళ్ళ ఎనర్జీస్ అన్ని పాజిటివ్ గా ఛానలైజ్ చేయాలి అని చెప్పి ఒక సంకల్పం చేసి బ్లడ్ బ్యాంక్ పెట్టి ఒక్కడి దగ్గర కూడా డొనేషన్ తీసుకోకుండా ఎవ్రీ ఇయర్ తన సొంత డబ్బు ఖర్చు పెట్టి బ్లడ్ బ్యాంక్ ని ఇన్ని సంవత్సరాలుగా నడుపుతున్నాడు. ఈరోజు ఇండియాలో బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అది. అబ్దుల్ కలాం గారు ఇచ్చారు అవార్డు దానికి. అది మాత్రమే కాదు, అసలు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మనకి రూరల్లో నేత్రదానం అనే దాని మీద అసలు అవేర్నెస్ లేదు. అదొక టాబు కింద చూసేవాళ్ళు. కళ్ళు ఇవ్వడం అనేది కానీ అవయవదానం కానీ ఒక టాబు కింద చూసేవాళ్ళు. ఒక స్టిగ్మా కింద ఉండేది అది. దాని మీద అవేర్నెస్ కల్పించి మీరు శంకరదాద ఎంబీబీఎస్ థియేటర్కి వెళ్ళి చూడండి, ఎక్కడైనా సరే ఇంటర్వెల్లో దాని గురించి అడ్వర్టైజ్మెంట్లు వేసి ఆయన ఆయన వచ్చి దానికి బ్రాండ్ అంబాసిడర్ కింద నించుని ఈ రోజు ఇంత పెద్ద ఐ డొనేషన్ క్యాంపు, ఇంత డ్రైవ్ అనేది అసలు ఇండియాలో ఎవడో చేయని విధంగా ఆయన చేసాడు. దట్ ఈస్ చిరంజీవి గారు. కోవిడ్లో ప్రతి ఒక్కడు మనం చూసాం, 2 కిలోల రైస్ దానం చేసినోడు కూడా 10 ఫోటోలు దిగి పెట్టేవాడు. అలాంటిది జిల్లాకు ఆక్సిజన్ బ్యాంకు, ఆక్సిజన్ దొరక్క జనాలు చచ్చిపోతుంటే జిల్లాకు ఆక్సిజన్ బ్యాంక్ పెట్టాడు. ఇళ్ళకి గ్రాసరీస్ ఇచ్చాడండి మొత్తం సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరికీ. పోనీ అన్ని ఏమైనా ఆశించేశాడా? ఆ ముందే ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ అనేవాడిని చిరంజీవి గారి ప్యానల్, చిరంజీవి గారి తమ్ముడు వెళ్ళి సపోర్ట్ చేశాడు. అది కాదని చెప్పి ఈ విష్ణువుని గెలిపించారు. అయినా సరే ఎప్పుడు కూడా చూడలేదు, వీళ్ళు మన మాట అనలేదు, వీళ్ళకి మనం ఎందుకు చేయాలి అనుకోలేదు ఆయన. నేను చేస్తాను, నా సంతృప్తి అంతే అనుకుని చేశాడు. అటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అసలు మీరు ఎలా, అసలు అలాంటి చిరంజీవి గారు వాళ్ళ తమ్ముడికి ఆయన సపోర్ట్ చేసుకున్నాడు, ఊరికే సపోర్ట్ చేయలేదు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజు పరిస్థితి ఏంటి అంటే 294 నియోజకవర్గాలు ఆ రోజు 294 నియోజకవర్గాలు తిరగాలి. ఆంధ్ర రాయలసీమలో ఒక పక్క తిరుగుతూ ఉంటే తెలంగాణలో మొమెంటం తగ్గిపోద్ది. ఇటు అటు కూడా ఈక్వల్ చరిష్మా ఉండేవాళ్ళు ప్రచారం చేయాల్సినటువంటి పరిస్థితి. కొత్త పార్టీ ఆ రోజు కళ్యాణ్ గారు, ఆయనకి సక్సెస్, కళ్యాణ్ గారికి ఆ టైంకి ఆ జల్సా రిలీజ్ అయిన తర్వాత ఆయనకి సక్సెస్ అప్పటికి వచ్చి ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఒకసారి లెక్క పెట్టుకోండి. ఖుషి తర్వాత ఆయన మళ్ళీ అదే చూడడం సక్సెస్. ఆయన జరుగుతున్న సినిమా కూడా పక్కన పెట్టేసి వాళ్ళ అన్నయ్య కోసం అని వచ్చి మొత్తం తెలంగాణ అంతా ఒక్క మనిషి తిరిగాడు. ఆయన కెరియర్ పక్కన పెట్టుకుని వచ్చాడు కళ్యాణ్ గారు ఆ రోజు. అన్నయ్య పక్కన రాముడు పక్కన లక్ష్మణుల్లో ఆ రోజు నించున్నాడు. అందుకని సపోర్ట్ చేశాడు ఈవేళ చిరంజీవి గారు. అన్న దమ్ములు ఎలా ఉండాలి అలా ఉండాలి, అంతేగాని ఆస్తి అడిగితే గోడకేసి కొట్టడం ఇది కాదు. తోబుట్టువులు అంటే ఆ సంస్కారం కాదు చిరంజీవి గారిది కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ. మీరు అసలు చాలా మంది ఇక్కడ వచ్చి చిరంజీవి ఫ్యాన్స్ అని చెప్పుకుంటా పవన్ కళ్యాణ్ తిడతా ఎన్నాళ్ళు గడిపేసినట్లు, అసలు మీరు ఏమనుకున్నారా బాబు? మీరు ఏ లోకంలో ఉన్నారు? వాళ్ళు విడిపోతారు అనుకున్నారా? ఏం కళ్ళగా అంటున్నారు? అది బ్లడ్ ఎప్పటికైనా కలిసిపోద్ది. మధ్యలో మీలాంటి వాళ్ళు అందరూ చితికిపోతారని చరణ్ ఎప్పుడో చెప్పాడు. ప్రూవ్ అయిపోయింది ఇప్పుడు. వాళ్ళిద్దరూ బ్లడ్ బ్రదర్స్, ఒక అమ్మ కడుపును పుట్టినోళ్ళు వాళ్ళు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు నించుంటారు. మీలాంటి వాళ్ళు 100 మంది వస్తారు మధ్యలో. ఒక మంత్రి వచ్చి అంటాడు నేను చిరంజీవి గారి సినిమాకి బ్యానర్లు కట్టాను అంటాడు. ఎక్కడ పోతారు మీరంతా? చిరంజీవి గారు నన్ను తీసుకొచ్చింది ఆయనే. ఆయన నా కోసం, నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయనంటుంది ఒక ఆవిడ. మరి ఏ లోకంలో ఉందో ఏంటో మరి నాకు అర్థం కాదు. సొంత తమ్ముడు అమ్మా, సొంత తమ్ముడు, రక్తం పంచి పుట్టిన తమ్ముడు. ఎవరో ఎటో వెళ్ళిపోదాం అంటే తీసుకొచ్చి హీరోని చేశాడు ఆ తమ్ముడిని. రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు, యువరాజ్యం అధ్యక్షుడిని చేశాడు ఆ రోజు. ఈయనలో ఎక్కడో లోపల చిన్న కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చిన్న స్పార్క్ లా ఉండేదాన్ని ఈరోజు జనసేన అనే ఒక వైల్డ్ ఫైర్ క్రియేట్ అయింది అంటే దానికి పెట్రోల్ యువరాజ్యం.
ఆ పెట్రోల్ పోసాడు చిరంజీవి గారు. అర్థమైందా? చెయ్యి వదిలేస్తాడు అనుకున్నారా? చెయ్యి వదిలేసేవాడు అయితే మెగాస్టార్ ఎందుకు అవుతాడమ్మా ఆయన? కాబట్టి మీ అందరికీ సమాధానాలు వస్తాయి. ఇంకోటి మోర్ ఓవర్, ఇతను సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ఇతను చేసిన హెరాస్మెంట్లకి, ఇతను ఇచ్చిన 10 రూపాయల జీవోలకి నిజంగా ఈడు మళ్ళీ గెలుస్తాడు అనే ఉద్దేశం ఉంటే ఏ సినిమా ఇండస్ట్రీ వాడు ఓపెన్ గా బయటకు వచ్చి అలయన్స్ కి సపోర్ట్ చేయడు, కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడు. ఎందుకంటే నాట్ ఈవెన్ చిరంజీవి గారైనా ఎవరైనా సరే ప్రొడ్యూసర్లు కొన్ని వందల కోట్ల వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి ఉంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్లు కాపాడడం అనేది హీరోలుగా వాళ్ళ ప్రథమ కర్తవ్యం. తర్వాత ఫ్యామిలీ. మనం నమ్మి ఒకడు డబ్బు పెట్టినప్పుడు వాడు నష్టపోకుండా ఉండాలి, అందులోనూ మన వల్ల ప్రభుత్వం ద్వారా వాడు నష్టపోకూడదు అనేది ఏ హీరో అయినా చూసుకుంటాడు. అది తప్పు కాదు, అది సెల్ఫిష్నెస్ కానే కాదు. అలాంటి సినిమా ఇండస్ట్రీలో నాని, రాజ్ తరుణ్ స్థాయి వ్యక్తులు కూడా ఈ రోజు బయటకు వచ్చి ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నారు అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చూడండి. వీడి ఇంటికి వెళ్ళిపోతున్నాడు, దుకాణం సర్దేస్తున్నాడు అని. ఈయనకి ఏం అయిపోయింది ఇంకా. ఇంకా చాలు, నువ్వు మాకు చేసిన సేవ చాలురా బాబు అని దండం పెట్టే టైం వచ్చింది. యా, థ్యాంక్ యూ.